శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ సృష్టి శేషగిరి ఆస్ట్రోలజీ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ వారసు కూడా. నేను ఈరోజు మీ ముందుకి మకర రాశి జూలై మాసంలో చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆనందంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఉచితంగా జ్యోతిష్యం చెప్పాలనుకుంటున్నాను. ఆ ప్రయత్నం ఈ మాసం నుంచి మొదలు పెడుతున్నాను. ఇంకా అందరూ వాట్సాప్లో సద్వినియోగం చేసుకొని నేరుగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత లేదా వాట్సాప్ చేయండి. ఒక విషయానికి వస్తే ఈ మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుండడం గత కొంతకాలంగా మిమ్మల్ని అనేక విధాలైన సమస్యలు, అనేక రకంగా దేహ పీడలు, మానసిక శారీరకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. వాటికి మీకు పరిష్కారాలు అనేకం ఉన్నప్పటికీ ఎంత చేసినా మీకు ఉపశమనం లభించక మీకు ఎన్నో కష్టాలు, నష్టాలు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే కొంత గురుడు పంచమంలో ఉండి కొంత ఉపశమనం కలిగిస్తున్నాడు. అయితే శత్రుత్వంలో ఉన్న ఈ కుజుడు వల్ల కూడా గత మాసం అంతా మీకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ మాసం కూడా 12 వరకు కుజుడు 4వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని వాహన మూలక ఇబ్బందులు, ఆకస్మిక సంఘటనలు, కోర్టు కేసులలో కొన్ని చికాకులు, మాతృవర్గం వారికి ఆందోళన, ఆకస్మిక సంఘటనలు ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రులారా, ఈ మనోవాంఛ మీకు ఒక మంచి కోరిక ఏదైతే ఎప్పటి నుంచో చేయాలి, రావాలి, దాన్ని సాధించాలని మీరు భావిస్తున్నారో ఈ మనోవాంఛ అనేది మీకు ఈ మాసం పూర్తయి మీరు కోరుకునే రంగంలో ఈ మొదటి సగభాగం అంటే జూలై 15 లోపల మీ యొక్క మనోవాంఛ నెరవేరబోతుంది. అది ఉద్యోగమా, వ్యాపారమా, వివాహమా, మరొకట అనేది ఎవరి మనోవాంఛలు బట్టి వారి కోరికలు ఉంటాయి. కాబట్టి వారి కోరుకున్న రంగంలో వారి యొక్క మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి జూలై 15 లోపల. తర్వాత కొంత మళ్ళీ వారు కోరుకున్న జరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కుజుడు మేషం నుంచి వృషభంలోకి జంప్ అవడం, తర్వాత పరిస్థితులు ఒకసారిగా తలకిందులు అవడం, దాంతో కొన్ని వ్యతిరేక పరిస్థితులు, సమాజంలో కొంత అశాంతి, మీలో ఉత్సాహం తగ్గడం, నిరుత్సాహం రావడం, ఆందోళన, నిరాశ ఇవన్నీ జరుగుతుంటాయి. కొత్త వ్యాపారాలకి అంత అనుకూల సమయం మొదటి సగభాగంలో నుండి రెండో సగభాగంలో సామాన్యంగా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.